ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఈ వీడియో అయితే ఇప్పుడు చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది. నాకు 2-3 మెంబర్స్ కూడా సెండ్ చేశారు ఇదే సాంగ్ తోటి ఇచ్చేయండి అని. మీకు చూపిస్తాను చేసిన డెమో కూడా. చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో. ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి, నచ్చితే ఒక లైక్ అయితే చేసి కొంచెం సపోర్ట్ చేయండి చాలు. ఫస్ట్ డెమో చూసేద్దాం. నేను ఇంతకంటే ఎక్కువ సాంగ్ అయితే వినిపించలేను, ఎందుకంటే మీకు తెలుసు కాపీరైట్ అయితే వస్తుంది. ఫుల్ సాంగ్తో చూద్దామంటే టెలిగ్రామ్ లేదా ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి, అక్కడ అప్లోడ్ చేస్తాను. ఇంకోటి, ఈ వీడియో చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ XML ఉంటుంది. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఎవరికి ప్రాబ్లం వస్తుందో నేను డిస్క్రిప్షన్లోనే వీడియో పెట్టాను, ఆ వీడియో అయితే చూడండి. మొత్తం డిస్క్రిప్షన్ చెక్ చేస్తే మీకు మొత్తం అక్కడ ఉంటుంది. ఫుల్ ప్రాజెక్ట్ XML ఫాంట్ అన్నీ అక్కడ ఉంటుంది. ఒకసారి డౌన్లోడింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇంపోర్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ ఇలాగైతే ఉంటుంది. మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ కూడా ఇచ్చాను, ఫాంట్ కూడా యాడ్ చేసుకోండి. ఫాంట్ కూడా బాగుంటుంది. ఓకేనా? యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ నేను ఒకటే ఎఫెక్ట్ ఇచ్చాను, మీకు ఒక చెప్తాను, దాన్ని బట్టి మీరైతే యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ నేను అంటే లాస్ట్ ఇక్కడ 2 ఎఫెక్ట్స్ ఇచ్చాను, అలాగే ఇక్కడ ఒక ఎఫెక్ట్ ఇచ్చాను. అంటే దీంట్లో యూజ్ అయ్యేది 3 ఎఫెక్ట్సే. మొత్తం చెప్తాను డీటెయిల్గా చూడండి ఒకసారి. అంటే మీరు కన్ఫ్యూజ్ కాకూడదని ఇక్కడ మీకు డబుల్ బీట్ మార్క్ అయితే ఇచ్చాను. ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఓకేనా? ఇక్కడ అంటే ఇక్కడ ఈ డబుల్ బీట్ మార్క్ నుంచి ఈ డబుల్ బీట్ మార్క్ వరకు మీరు మధ్యలోనే ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 4 ఫొటోస్, మళ్ళీ ఇక్కడ 4 ఫొటోస్, మళ్ళీ ఇక్కడ 4 ఫొటోస్. దాని తర్వాత లాస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్లో వచ్చేసి ఇక్కడ నుంచి ఫొటోస్ యాడ్ చేసుకుందాం. ఇలా దీంట్లో ఫస్ట్ మనం రీప్లేస్ పెట్టుకుందాం. ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు ఫోటో సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు ఏ ఫోల్డర్లో క్రియేట్ చేసి పెట్టుకున్నారో ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసి పైన +2 మీద ఫోటో సెలెక్ట్ చేసి పైన +2 మీద ట్యాప్ చేసుకోండి. ఫోటో అయితే చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. కింద +2 మీడియా ఇలా ఫోటో యాడ్ చేసి దీన్ని అయితే ఇలా జూమ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ కింద +2 మళ్ళీ మీడియా, మళ్ళీ దీన్ని 2 ఫింగర్ తోటి అయినా జూమ్ చేసుకోండి, లేకపోతే పైన 3 డాట్ ఇక్కడ మీకు ఫుల్ కాంప్రమైజ్ ఏరియా అయితే ఉంటే దాని మీద అయినా క్లిక్ చేసుకోండి, అదే ఫుల్ అయిపోతుంది. ఇలా నేను ఎలా యాడ్ చేస్తున్నానో అలా అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ డబుల్ బీట్ మార్క్ అయితే ఉంది కదా, ఇక్కడ గ్యాప్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ డబుల్ బీట్ మార్క్ అయితే వస్తుంది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ రెగ్యులర్గా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసి జూమ్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేయండి. మళ్ళీ కింద +2 మీడియా, మళ్ళీ ఇలా జూమ్ చేయండి, మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేయండి. మళ్ళీ ఇలా ఫోటో యాడ్ చేసి మళ్ళీ జూమ్, మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్, మళ్ళీ ఇక్కడ కూడా ఒక ఫోటో యాడ్ చేసుకుందాం. దీన్ని కూడా జూమ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుందాం. ఇక్కడ వరకు ఓన్లీ 4 ఫోటో యాడ్ చేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ 4 ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా? మీరు యాడ్ చేసుకోండి, నేను చూపిస్తాను. మళ్ళీ ఇక్కడ నుంచి మీకు 2 ఎఫెక్ట్స్ అయితే వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి అంటే ఈ 2 ఎఫెక్ట్లో రీప్లేస్ పెట్టుకోండి. ఇంతకుముందు చెప్పాను కదా రీప్లేస్ ఎలా పెట్టుకోవాలి అనేది. ఇలా ఫోటో పైన ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇలా ఫోటో సెలెక్ట్ చేసి పైన +2 ఈ 2 ఫోటోలో రీప్లేస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా రెగ్యులర్గా ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఇలా ఫోటో యాడ్ చేసి దీన్ని కూడా జూమ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ కింద +2 మీడియా, మళ్ళీ ఫోటో యాడ్ చేసి దీన్ని కూడా జూమ్ చేసి ఎక్స్ట్రా పార్ట్, మళ్ళీ కింద +2. ఇలాగే లాస్ట్ అయితే అన్ని ఫోటోస్ యాడ్ చేసుకోండి, మీకు చూపిస్తాను. ఇలా జూమ్ చేయాలి, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోవాలి. మళ్ళీ లాస్ట్లో 2 ఫోటోస్ ఉంది యాడ్ చేసుకుంటా. ఇలా దీన్ని జూమ్ చేసి ఎక్స్ట్రా పార్ట్, మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేసుకుంటా. దీన్ని కూడా జూమ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుంటా. మీరు కూడా మొత్తం లాస్ట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే స్టార్టింగ్ అంటే చిన్న ఫోటోలో అంటే మీకు ఇక్కడ 4 ఫోటోలో ఒక ఎఫెక్ట్ అయితే ఇచ్చానని చెప్పినా కదా, ఆ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోవాలి. ఫోటో పైన ట్యాప్ చేసి ఇక్కడ కింద ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 3 డాట్ ఇక్కడ కాపీ ఆల్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఆల్ ఎఫెక్ట్ కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం యాడ్ చేసాం కదా 4 ఫొటోస్, ఆ 4 ఫొటోస్కి అయితే ఇదే ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఫోటో పైన ట్యాప్ చేసి కింద ఎఫెక్ట్ ఇక్కడ 3 డాట్ పేస్ట్ చేసుకుంటే ఈ ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఫోటో పైన ట్యాప్ చేసి మళ్ళీ కింద ఎఫెక్ట్ ఇక్కడ 3 డాట్ పేస్ట్ చేసుకోండి. మళ్ళీ ఫోటో పైన ట్యాప్ చేసి మళ్ళీ కింద ఎఫెక్ట్ ఇక్కడ 3 డాట్ పేస్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ 4 ఫోటోకి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ 4 ఫోటోస్కి యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ 4 ఫోటోస్కి యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేయలేదు, మీకు చూపిస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 2 ఎఫెక్ట్స్ అయితే ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి పైన +2 మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ అయితే ఉంటుంది, కాపీ లేయర్ చేసుకోండి. ఇలా కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఒక ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోవాలి. ఈ ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఈ ఫోటో 13.25 మిల్లీసెకండ్ ఫోటో పైన ట్యాప్ చేసి పైన +2 ఇక్కడ కింద పేస్ట్ పక్కన యారో ఇక్కడ మనం కలర్ ఫిల్ ఆఫ్ చేసి టైమింగ్ అయితే ఆఫ్ చేసిన తర్వాత పేస్ట్ చేసుకుందాం.
ఒకవేళ మీ ఫోటో సరిగా రాలేదనుకోండి, మీ యొక్క 2 ఫింగర్ తోటి మీకు ఎంతలో కావాలో అంతలో అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా? ఇలాగైతే అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫోటో పైన ట్యాప్ చేసి పైన ప్లస్ ఐకాన్. ఇప్పుడు కింద పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. పేస్ట్ స్టైల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫోటో పైన ప్లస్ ఐకాన్. ఇలా పేస్ట్ స్టైల్ అయితే చేసుకోవాలి. ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి అంటే లాస్ట్లో ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఒక ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫోటోకి అయితే ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకుందాం. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫోటో, ఇలా ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఒక ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫోటో పైన ట్యాప్ చేసి పైన ప్లేస్ కానీ ఇప్పుడు కింద పేస్టల్ అయితే చేసుకోండి. మళ్ళీ లాస్ట్లో ఒక ఎఫెక్ట్ ఉన్న ఫోటో ఉంటుంది, దీన్ని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుంటే ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో అయితే. ఇప్పుడు వీడియోని అయితే పైనుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మ్యాక్సిమం రిప్లై ఇస్తాను.